కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి తలపులు లెక్కలేనివి, కంటికి కనబడవు, హృదయానికి ఎంతో చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి ఎంతో చిక్కవు. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి తలంపులు లెక్కలేనివి. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నాదనం కోరేవడా నాశలు తీర్చేవడా. నాదనం కోరేవడా నాశలు తీర్చేవడా. ప్రియనున్న ప్రేమ నీదే, నిజమైన ధన్యత నాది. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. స్తుతిగానాల వారసుడా, జీవించును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. స్తుతిగానాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నీ ప్రేమ నాలో మధురమైనది, ఇది నా ఊహకందని సేమ శిఖరము. నీ ప్రేమ నాలో మధురమైనది, ఇది నా ఊహకందని సేమ శిఖరము. ఏమి కోరుతున్నావు ప్రేమ చూపి నన్ను పరవశించినాలో మహిమ పడుతు నిన్నే. సర్వకృపానికి నీవు సర్వాధికారికి నీవు సత్య
నీవు ఆరాధింతుము నిన్నే సర్వకృపానిధి నీవు సర్వాధికారికి నీవు సత్స్వరూపిణి నీవు ఆరాధింతుము నిన్నే ప్రేమ నాలో మధురమైనది ఇది నా ఊహకందని ప్రేమ శిఖరము నీ ప్రేమ నాలో మధురమైనది ఇది నా ఊహకందని ప్రేమ శిఖరము నా యేసు రాజా ఆరాధన నీకే తేజోమయ రాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే నీ ప్రేమ నాలో మధురమైనది నా ఊహకందని ప్రేమ శిఖరము మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతకాలేనయ్యా నీవే సంవత్సరం అంతయు కూడా ప్రభు మరి దేవుని యొక్క దయ వల్ల మరి ఆ బిడ్డను ప్రభు ఆశీర్వదించి నడిపించి ఉండగా ఈరోజు మొదటి పుట్టినరోజు వేడుకను జరుపుకుంటూ ఉండగా అనేక మంది సంఘ విశ్వాసులు అభిమానులు రక్త సంబంధులు బంధువులు ఈ స్థలంలో చేరారు. దైవజనులు మన మధ్య ఉన్నారు కనుక ఎంతవరకు పాటలు పాడి ప్రభు యొక్క నామాన్ని మహిమపరచడానికి ఈ చక్కటి అవకాశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేసిన విధానమును బట్టి మనమందరము రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడి ముఖ్యముగా బర్త్డే జరుపుకున్నటువంటి రియాన్స్ను మరి ప్రభు మరి వాక్యము ద్వారా ఆ బిడ్డ మరి ఎదగడానికి, వాక్యము ద్వారా ఆ బిడ్డ నడవడానికి దేవుని యొక్క దయను బట్టి మరి ఆ బిడ్డను వర్ధలింపదయచేసి నడిపించడానికి మరి కావలసిన మాటలను దైవజనులు మన మధ్యలో ఉన్నారు. వారి ద్వారా దేవుని యొక్క మాటలను మనము వినబోతూ ఉన్నాం కనుక మరి వాక్యానుసారముగా మరి నడిచి ఈ కుటుంబాన్ని మరింతగా ప్రభు యొక్క దీవులతోటి ఆశీర్వాదములతోటి నింపబడి నడిపించలాగిన ప్రార్థనలో మనము ఉందాము. ఈ సమయమందు మరి మొదటి ప్రార్థన
మరి సమయలు గారు ప్రార్థన చేస్తారు. అలాగనే రెండవ ప్రార్థన స్థానిక దైవజనరాలు అమ్మగారి ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థనలో మనము ఏకీభవించుదాం. పరిశుద్ధ ప్రభా, నీ పరిశుద్ధ నామాలకి స్తుతులు స్తోత్రాలు చేర్చుకున్న ప్రభా, ఈ మధ్యాహ్న కాల సమయాన్ని స్తుతించడానికి ఆరాధించడానికి తండ్రి వాటి లెక్కలు స్తుతులు స్తోత్రాలు. ఎదుగో ప్రభా, అనేక గారు ప్రభా, ఋతుపరముల అక్క ప్రభా, వారికి ప్రేమించి ఇచ్చినటువంటి ప్రభా రాజ్ కుమార్ ప్రభా, అలాగే బేబీ రాణి వారికి ఇచ్చినటువంటి రియాన్సీ ప్రభా, ఆ బిడ్డ మొదటి పుట్టినరోజు జరిపించుండగా ప్రభా నీ తోడుగా నడిపించండి ప్రభా. ఎంతవరకు కాపాడిన దేవానికి వందనాలు స్తుతి స్తోత్రాలు. 2వ సంవత్సరాలు పెట్టి చుడిగా లేవి ఈ దయా కిరీటము ఆ బిడ్డపై ఉంచమై ప్రబలించిన ఎస్యాని వందనాలు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాలం దాసులు నిలబడి మాట్లాడుచుండే వాళ్ళు మీరే నడిపించండి ప్రభా. ఆ వాక్యానుసారం జీవితం బిడ్డకి దయచేయండి. తల్లిదండ్రులు ఏ విధంగా పెంచాలో ఆ పెంచే జీవితం వారికి దయచేయం ప్రకటించిన వేసాని వందనాలు స్తోత్రాలు. నాయన మొదటి సంవత్సరాలు ఇక్కడ కాల్సి కాపాడేందుకు ఈ లెక్కలు స్తుతులు స్తోత్రాలు. 2 సంవత్సరాలు కూడా ప్రభా నీవే తోడుగా నడిపించమని ప్రకటించిన వేసానికి వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయం స్తుతించి ఆరాధించి అనేక మంది ప్రభు ఇంకో బంధువులు స్నేహితులు సంఘ బిడ్డలు ప్రభు వచ్చినారు. వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. మీకే వందనాలు. ఇప్పుడు ఈ మధ్యాహ్న కాల వాక్యం వినిచ్చుడుగా ప్రభు ఆ బిడ్డకి కావలసిన ప్రభు నాయన వాక్యం మీ దయ నాయన మీ దాసులను ప్రభు అభివృద్ధి పరచమని ప్రబడించు. ఈ కొద్ది ప్రాంతాలను తప్పులను క్షమించి అలీషలో ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుతారని తలవరాయినాము తండ్రి. మహనీయుడవు నీ వంటి దేవుడు జగమున లేడు. నాలో నిరీక్షణ నీలో సంరక్షణ నీకే నా హృదయార్పణ. నాలో నిరీక్షణ నీలో సంరక్షణ నీకే నా హృదయార్పణ. సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. దైవజనులు భాస్కర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. వారి అధ్యక్షులుగా నడిపించిన వారి కుమార్ గారికి కూడా నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాం. ఆర్కెస్ట్రా వారికి కూడా ప్రత్యేక వందనాలు. అన్నిటికంటే ముఖ్యంగా మరి గృహస్థులు వెంకట్రావు గారు, వారి కుటుంబీకులు, అలాగే రాజ్ కుమార్ గారు, మరి వారి కుటుంబానికి నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దామండి. సర్వశక్తిమంతుడైన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ దినం ముందు నాయన మరి ఈ యొక్క గ్రామంలో నీ ప్రియదాసుల ద్వారా మీరు జరిగిస్తున్నటువంటి ఈ యొక్క బర్త్డే ఈ కార్యక్రమం అంతటిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, నీ బిడ్డలకు మరణ ఆలకించావు, గొప్ప కార్యం చేశావు నాయన. బిడ్డలను దీవించి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు కూడా నీ కనుదృష్టి ఆ బిడ్డల మీద ఉంచి మరొకసారి నాయన నిన్ను స్తుతించి గణపరుచుకునే భాగ్యమును ఇచ్చినందుకు నీ వందనాలు చెల్లిస్తున్నాం. ఆ కుటుంబాన్ని దీవించండి, ఆ బిడ్డను బర్త్డే చేసుకున్న కుమార్తెను దీవించండి, ఆశీర్వదించండి, తల్లిదండ్రులు దీవించండి. వచ్చిన బంధుమిత్రులందరూ కూడా ప్రభు ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తుండగా నీ ఆశీస్సులు దీవెనలు వారికి మెండుగా దయచేయమని ఇప్పుడు నేను నిలబడి ఉండగా మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ముందుగా నేను చెప్తాండి, అసలు ఎవరు వస్తాను అనుకోలేదండి. అన్నాను తోటి వస్తామండి అన్నాం, కానీ వస్తామనుకోలేదు. రాజ్ కుమార్కి తన భార్యకి బిడ్డనిచ్చాడు. దేవుని స్తోత్రం చెల్లిందాం. మరి సంఘము దైవజనులు ఎంతో ప్రార్థన చేశారు. ఇక పిల్లలు పుట్టరు అనుకున్నటువంటి ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదించి మరి చక్కని గర్భఫలం ఇచ్చాడని మనం విన్నాం. దేవుని స్తోత్రం.
సంతోషం ఆనందం వారికి చాలా మర్చిపోలేనటువంటి కార్యం అది. దేవుని స్తోత్రము. ఈరోజు మళ్ళీ సంవత్సరంలో మళ్ళీ ఈరోజు ఈ విధంగా ఆ కుమార్తె యొక్క ఈ బర్త్డే కార్యక్రమాన్ని ఎంతో ఆనందంగా జరిపించుకునే విధానాన్ని బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని స్తోత్రము. హల్లెలూయా. మరి ఇప్పుడు మనం వినవలసింది ఏంటంటే దేవుడి బిడ్డలు ఇచ్చాడు, చాలా సంతోషమే. దేవుని స్తోత్రాలు. యెహోవా అనుగ్రహించు స్వాఖ్యము గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానము. దేవుని స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. కుమారులు కుమార్తెలు దేవుని స్తోత్రం చెల్లిందాం. మన నిరీక్షణ రావు గారికి మళ్ళీ మొన్న ఒక మనవరాలు, మళ్ళీ అయ్యగారు తెలిసిందా మీకు, మళ్ళీ మనవరాలు పుట్టింది. దేవుని స్తోత్రం చెల్లిందాం. కుమారులు ఇచ్చాడు, కుమార్తెలు కూడా ఇచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం చెల్లిందాం. ప్రియులారా, కుమారులు కుమార్తెలు ఇరువురు కూడా ఇక్కడ దేవుడిచ్చిన బిడ్డలే. దేవుని స్తోత్రము. మరి కొంతమంది అనుకుంటారు కుమార్తెలు అయితే ఒక చూపు చూస్తారు, కుమారులు అయితే ఒక చూపు చూస్తారు. దేవుని స్తోత్రం చెల్లిందాం. కానీ దేవుని దృష్టిలో అలా కాదు. కుమారులైనా కుమార్తెలైనా ఏమండి స్వాఖ్యం అన్నాడు కుమారుల్ని, కుమార్తెలు ఏమన్నాడు బహుమానం అన్నారు కదండి. ఇక్కడ ఉన్న వారికి ఎవరికైనా బహుమానం ఇస్తానని అయ్యగారు అన్నారు అనుకోండి, వద్దని వాళ్ళు ఎంతమంది ఉంటే చేయొద్దండి. ఏమండి వద్దంటారు ఎవరన్నా బహుమానం ఇస్తానని భాస్కరరావు గారు దైవజనులు అన్నారు. నేను ఒక బహుమానం దాచుకున్నాను అంటారు. అప్పుడు నాకు వద్దండి అనేవారు ఎవరు ఉంటారా? ఎవరు ఉండరు. కనుక దేవుడు బహుమానాలు చాలామందికి ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. అపోస్తుల కార్యము దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములో మనం చూస్తే 21వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఓ సహోదరుడు దైవ బిడ్డకి దేవుడిచ్చిన బహుమానాలు ఉన్నాయి అక్కడ. ప్రైజ్ ది లార్డ్. 21వ అధ్యాయము చర్య చేస్తున్న కాలంలో ఆయన ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వారు వెళ్ళినప్పుడు అక్కడ ఒక మంచి విశ్వాసం కలిగిన కుటుంబానికి చూశారు. ఆ కుటుంబం ఎవరంటే పిలుపు కుటుంబం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదవండి అక్కడ ఏమని ఉంది. 8వ మరునాడు మేము బయలుదేరి కైసరులకు వచ్చి కైసరులో 7గురిలో ఒకడైనా అంటే ఏర్పరచుకున్నటువంటి అపోస్తలులు ఏర్పరచుకుని కొంతమంది సువార్తికులకు పంపించారు. సువార్తికుడిగా మరి 7గురిలో ఒకరైనా ఎవరంటే పిలుపు గారట. దేవుని స్తోత్రం చెల్లిందాం. ఎవరండి ఆయన పేరు? పిలుపు. 7గురిలో ఒకరైన పిలుపు ఇంట మేము ప్రవేశించాము. కన్యకలుగా ఉన్నటువంటి కుమార్తెలు అతనికి ఎంతమంది? 4 కుమార్తెలు అంట. ఎవరైనా ఒప్పుకుంటారు? ఇప్పుడు అందరూ 4 కుమార్తె అక్కడ పుట్టేస్తే దేవుని స్తోత్రం చెల్లిందాం అండి. మీకేం తెలియదు, నాకు మాత్రం 3 కుమార్తెలు. దేవుని స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. ఏమండి పిలుపు గారు ఒకరు తక్కువ, ఒక అబ్బాయి పుట్టాడు. అయితే దేవుని స్తోత్రం చెల్లిందాం. నాకు 4 పిల్లలు కానీ 3 ఆడపిల్లలు, కానీ దేవుడు ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ ఆయన ఒక మంచి సువార్తికుడు, ఒక దైవజనుడి దగ్గర విశ్వాసంగా భక్తిలో ఎంతో క్రమశిక్షణకు ఎదిగినటువంటి వారు పిలుపు. వెతికినటువంటి ఆయన్ని ఆ దైవజనులు సువార్తికులుగా కొంతమందిని ఏర్పరిచినప్పుడు అపోస్తులు 7గురిని ఏర్పరిచారు. 7గురిలో ఈయన ఒక ఆయన పిలుపు గారు. కనుక ఈ పిలుపుకి ఎంతమంది పిల్లలు అండిపోతున్నారు మీరు అందరూ. 7 కుమార్తెలు ఉన్నారు, 5 కుమార్తెలు ఉన్నారు ఒక ఆయనకి. మనకిలాగా అలా బాధపడలేదు, చాలా ఆశీర్వదించాడు దేవుడు వాళ్ళు. దేవుని స్తోత్రం. అందుచేత మీరు అందరూ కుమారులు పుట్టిన వాళ్ళు మెచ్చుకుంటారు, కొడుకులు కుమార్తెలు పుట్టిన వాళ్ళు మెచ్చుకోరు చాలామంది. అయ్యి బాబోయ్ ఎక్కడ తెత్తావు కట్నం 3, ఎక్కడ తెత్తావు కట్నం 4 అన్నీ వెళ్ళిపోతూ ఉంటాం. అయ్యగారు ప్రకాష్ గారికి ఎంతమంది కూతుర్లు చెప్పారు? అయినా 3 పెళ్ళి అయిపోయింది. చాలా గొప్ప సంగతి. 3 సేవకులుగా ఉన్నారంటే చాలా అద్భుతమైన సంగతి. ఈ కుటుంబం గురించి కొన్ని మాటలు చెప్పాలి ఈ సమయంలో. మరి మన ప్రియులు ఓటాల హానోక్ గారు, పాత పేరు వెంకట్రావు గారు అంటే మీకు తెలుస్తుంది. ఆయన రక్షణ పొందిన తర్వాత హానోక్ అనే పేరు ఆయనకి పెట్టడం జరిగింది. ఆయన భార్య ఓటాల రూత్ పర్వళ. చెప్పాలంటే ఈ కాలనీకి మొట్టమొదటిగా ప్రభువు నామాన్ని అంగీకరించిన బిడ్డ
ఆ బిడ్డను బట్టి కాలనీ అంతా మారి దేవుని బిడ్డలుగా తీర్చబడ్డారు. మరి చాలా విశ్వాసంగా మరి ఈ కుటుంబంలో బిడ్డ నడుచుకుంటూ ఉంటుంది. వారి యొక్క ఏకైక కుమారుడు రాజకుమార్, అలాగే మరి ఆయనకి దేవుడు ఇచ్చినటువంటి భార్య బేబీ రాణి ఈ ఉదయకాల సమయంలో మరి మన సాకూరు గ్రామంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారు అక్కడ కూర్చొని బాబు 2 నిమిషాలు అయిపోతాయి లోపల కార్యక్రమం. నిజంగా బిడ్డల విషయంలో చాలా వేదన పడేవారు. ఒక రకంగా చెప్పాలంటే బేబీ రాణి ఏటం మామూలు అనుకోండి, రాజకుమార్ కూడా ఏడు చేసేవాడు. నేను ఎప్పుడైనా పలకరించడానికి వచ్చి పిల్లల గురించి వాక్యం చెప్పి ప్రార్థన చేయడానికి నిలబడితే ఇద్దరు గుళ్ళు మరిపోయేవారు. వాళ్ళు ఏడుస్తుంటే నాకు చాలా బాధ అనిపించేది. నేను చెప్పాను చాలాసార్లు, అమ్మా నువ్వు ఓర్చుకో, తప్పనిసరిగా దేవుడు నీకు ఇస్తాడని. అనేక సార్లు హన్నాని ఆ అమ్మాయికి జ్ఞాపకం చేస్తాను నేను. హన్నా చరిత్రలో చూస్తే హన్నాని భర్త ఎప్పుడూ ఏమీ మాట అన్నట్టు బైబిల్లో లేదు. నువ్వు గుడ్డు మొద్దానివే, నీకు పిల్లలు లేరే తిట్టేతారు కొంతమంది భర్తలు. కానీ హన్నా భర్త మాత్రం ఒక్క ముక్క కూడా అనలేదు. ఏమని కూడా చెప్పనా, అన్నా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఎందుకు భోజనం చేయలేదు, ఈ మాట్లాడేవాడు భార్యని చాలా ప్రేమించేవాడు. ఓ మాట అంటాడు అక్కడ, 10 మంది కుమారుల కంటే నేను శ్రేష్టమైన వాడు కాదా నీకు అనేవాడు. ఏ భర్త అంటాడని మాటలో ఎవరైనా అంటారు ఈ రోజుల్లో, చెప్పించేస్తారు ముందు పిల్ల పుట్టకపోతాయి. కానీ భర్త అలా అనలేదు. కానీ ఎల్కానాకి పెద్ద భార్య ఎవరో హన్నా, చిన్న భార్య అంటారు చాలామంది, చిన్న భార్య కాదు. హన్నా పెద్ద భార్య. ఆమెకు పిల్లలు పుట్టలేదు కాబట్టి పెనిందాని ఇంకొక అమ్మని చేసుకున్నాడు పెళ్ళి. ఆమె పుట్టారు. కానీ 6వ వచనంలో చూస్తే, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే ఒక మాట రాశాడు అక్కడ. చూడండి ఒకసారి చదవండి బైబిల్ ఉన్నవాడు. మొదటి Happy birthday to you. I wish you happy birthday. Happy birthday, happy birthday to you. రాజకుమారు అలాగే బేబీ రాణిని ప్రేమించి మీరు ఇచ్చిన కుమార్తె రియాన్స్ అనే పేరు గల బిడ్డ మొదటి బర్త్డే కార్యక్రమం ఈ సంవత్సరం అంతా మీరు కాపాడారు. 2వ సంవత్సరంలో బిడ్డ అడుగు పెడుతూ ఉండగా, ఈ సందర్భంగా కేకు కట్ చేస్తూ ఉండగా బిడ్డని దీవించు. రాజకుమారిని బేబీ రాణిని మరొకసారి ఆశీర్వదించు. వాక్య ప్రకారంగా బిడ్డను పెంచడానికి సహాయం దయచి మీరే మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకునండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచిన మా పరమ తండ్రి, ఆమేన్. కొంచెం వెనక పట్టుకుంటా ఇలా పట్టుకుంటా కట్ అయిపోతుంది పైన
ఒకసారి, ఆయన కూడా ఒకసారి. పట్టుకోమా, కేక్ కటింగ్ చేయాలి. నువ్వు కూడా ఇలా చూడు రాజకుమార్, మీరు కూడా ఇలా చూడండి ఒకసారి, మీరు అందరూ ఇలా చూడండి, ఇలా చూడండి. రాజకుమార్ ఒకసారి సైడ్ చూడండి, చూడండి ఎలా చూడాలి. నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక, జీవించు కలకాలం యేసులో నీవిక. నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక, జీవించు కలకాలం యేసులో నీవిక. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు మై డియర్ యారో. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు మై డియర్ యారో. నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక, జీవించు కలకాలం యేసులో నీవిక. నీ జన్మ వేడుక తన కంటి పాపలాగా నిన్ను కాచెనేసయ్యా. తన రెక్కల నీడలో నిన్ను దాచునేసయ్యా. తన కంటి పాపలాగా నిన్ను కాచెనేసయ్యా. తన రెక్కల నీడలో నిన్ను దాచునేసయ్యా. వాక్యమును ధ్యానించు, మోకరించి ప్రార్థించు, క్రీస్తుకై సాక్షిగా జీవించు నీవిలాగా. నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక, జీవించు కలకాలం యేసులో నీవిక. నీ జన్మ వేడుక
దీర్ఘాయువు నీచే తృప్తిపరచునేసయ్యా సియోనులో నుండి నిన్ను దీవించునుగా దీర్ఘాయువు నీచే తృప్తిపరచునేసయ్యా సియోనులో నుండి నిన్ను దీవించునుగా యెహోవాయందు నీవు భయభక్తులు కలిగుండు నిన్ను దీవించు యేసు నిత్యము తోడుండగా నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవిక నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవిక హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు మై డియర్ యారన్ హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు మై డియర్ యారన్ ప్రిన్స్ నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవిక నీ జన్మ వేడుక ఇలా చూడండి. స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము యేసయ్యా స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు సర్వకృపానిధి
మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు యేసయ్యా స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు గణపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు